రాబోయే తరంలో నువ్వు మళ్ళీ సీఎం అవుతావని చెప్తున్నా. ఇన్నరా రాబోయే తరంలా కవితమ్మే సీఎం అవుతుందట. జరిగింది చెప్తా జరగబోయేది చెప్తా అని చెప్తారు కదా, హాగో వాళ్ళతోని సీఎం అవుతావు నువ్వు అని చెప్పించుకున్నది. ములుగు జిల్లాలున్న రామప్ప గుడికి పోయి మొక్కులు అప్పచెప్పుకున్న కవిత అక్కడనే ఉన్న కోయల తానికి పోయి 2 చేతులు జాపింది. ఎక్కడనైనా ఒక్క చెయ్యి చూస్తారు గాని కవిత కాబట్టి 2 చేతులు జాపి నాకు ఎసొంటి భాగ్యం కలుగుతుందో చెప్పుమన్నది. సీఎం అవుతావు అనగానే వెనుకకున్న కార్యకర్తలు వెనక ముందు ఆలోచన చేయకుండా ఒక్కసారి కవితక్క నాయకత్వం వర్దిల్లాలే అని చేయగొడుతూనే ఉన్నారు. మరి కవిత సీఎం అయితే కేసీఆర్ ఏం చేస్తాడు, కేటీఆర్ ఏం చేస్తాడు, హరీష్ రావు ఇంకేం చేస్తాడు? మొదటిసారి గెలిచి ఒక్క మహిళను మంత్రి చేయని పార్టీ ఇప్పుడు మహిళా ముఖ్యమంత్రిని చేస్తుందని ఎట్లా అనుకున్నారు కావచ్చు. తర్వాత ఇంకేం చెప్పిందో ఇనుండ్రి. మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది. మీ డాడీ కూడా తెలంగాణ బాగుంటుందా? థ్యాంక్ యూ. జై తెలంగాణ. మీరు బాగుంటారు, మీ ఆరోగ్యం మంచిగా ఉంటుందని చెప్పినాక నా సంగతి సరే గాని తెలంగాణ ఎట్లుంటుందని అడిగింది. తెలంగాణ బాగుంటుంది అనుడితోని జై తెలంగాణ అన్నది. కవితకు భవిష్యత్ చెప్పిన వాళ్ళు వాళ్ళ భవిష్యత్ బాగు చేయాలని అడిగిండ్రు. సప్లై మనం చేసినాం, మళ్ళీ కూడా చేద్దాం. ఓకేనా? మీ భవిష్యత్తు మంచిగానే ఉన్నది కానీ మా ఊరికే రోడ్డు లేదు, దాన్ని వేపించుండ్రు అని మనవి చేస్తున్నాం అనే వరకు ఇదివరకే మనవి చేసినావు మళ్ళా కూడా చేద్దామన్నది. ఇక కవిత సీఎం అవుతుందని చెప్పిన ముచ్చట మీద చాలా మంది సోషల్ మీడియాలో పొట్టు కామెంట్లు పెడుతున్నారు. అరే ఇప్పుడు ఎన్నికలు లేవు పాడలేవు, సీఎం అనిపించుకుంటున్నది ఏంది కవిత? ఆ సోది చెప్పిన వాళ్ళు ఏమన్నా అనుభవంతో చెప్పిండ్రా అంటే అది కాదు, వాళ్ళు చిన్నపిల్లల తీరుగానే ఉన్నారు. ఎందుకు ఇట్లా చెప్పించుకుంటున్నది? ఎక్కడికి పోయి నేనే ముందు అన్నట్టు చేస్తున్నది. బీఆర్ఎస్ పార్టీలా నేనే పెద్ద లీడర్ని అనిపించుకునే పనులు చేసినట్టు కొడుతున్నది. తెలంగాణలో ఏ మూలన ఏం జరిగినా నేను అక్కడనే ఉంటా అన్నట్టు చేస్తున్నది. మరి పార్టీ చెప్తేనే చేస్తున్నదా లేక తన సొంత ఆలోచనతోనే చేస్తున్నదా అనేది మనకు తెలియదు కానీ ఈ నడుమ ఇన్నేళ్ల తెలంగాణలో సామాజికంగా సమానత్వం సంపాదించుకోలేకపోయినామని సొంత పార్టీ పరిపాలనని ప్రశ్నించినట్టు చేసింది. ఇగో ఇప్పుడు సీఎం అవుతావు అనిపించుకుంటున్నది. రాబోయే కాలంలో సీఎం అవుడేమో గాని రాబోయే కాలంలో కవిత తీరు ఎట్లుంటది అనేది చూడాలి.